ఇవ్వాలి. ఎందుకు అంటే పిల్లల మీద ఉన్న ప్రేమ. యాక్చువల్గా హరి గారని స్క్రీన్ ప్లే హరి అంటారు, మిస్టర్ పర్ఫెక్ట్ మహర్షి అన్నిటికి రైటర్ ఆయన ద్వారానే మాకు రాజుగారి దగ్గర తీసుకెళ్లారండి. ఆయనకి నరేషన్ చెప్పినప్పుడు, సో అంతకుముందు సీన్ ఇంత డీటెయిల్ గా లేదు, సో నరేషన్ చెప్తున్న స్టేజ్ హరి అన్నతో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఒక త్రోలో నుంచి ఇది డెవలప్ అయ్యి ఈ షేప్ తీసుకుందండి. సో మోర్ దెన్ హాఫ్ ద క్రెడిట్ గోస్ టు హరియన్న ఫర్ దిస్ పర్టికులర్ సీన్. అవ్వ క్యారెక్టర్ చాలా హిలియర్స్ గా వన్ లైనర్స్ రాశారు సార్, చాలా బాగా పండింది యాక్చువల్ గా ఆమె చెప్పే ప్రతి మాట. అండ్ ద బెస్ట్ డైలాగ్ ఇస్, నేను నా కొడుకుని నీ కొడుకుని తండ్రి చేయరా, నీ కొడుకుని తండ్రిని చేయరా, నా కొడుకుని అడిగితే నీ కొడుకు తండ్రి అయ్యాడు చాలా అన్నాడంట. చాలా హిలియర్స్ వచ్చింది సార్. అంటే అది కూడా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లేదు నా ఎగ్జాంపుల్. అంటే స్టాండర్డ్ నాకు యాక్చువల్గా తెలుగు అంతగా రాదు సార్, సిగ్గుపడే విషయమే, గొప్ప విషయం కాదు. తెలుగు చదవడం రాయటం ఇప్పుడు కొంచెం ప్రింటెడ్ తెలుగు ఉంటే నేను కొంచెం బెటర్ గా చదువుతాను, స్టిల్ నాట్ గుడ్. నేను కేవీ సార్, కేంద్రీయ విద్యాలయ అని హిందీ మీడియం స్కూల్ అండి. చిన్నప్పటి నుంచి మనకు తెలుగు సబ్జెక్ట్ లేదు, 5th క్లాస్ సంస్కృతి అంతే. నేను ఇంటర్మీడియట్ విజయవాడకి వచ్చినప్పుడు ఇట్లా బ్యాగ్ వేసుకుని స్టైల్ గా నిలబడితే ఆ బస్సు ఎక్కడికి వెళ్తే అడిగే వాళ్ళు బస్సు వెళ్ళిపోవటాలు ఇలాంటివి జరిగినాయి తెలుగు రాక. సో నాకేంటంటే నాయనమ్మ క్యారెక్టర్ ఉంది కదా, పెద్దవాళ్ళు జనరల్ గా సామెతలు చెప్తుంటారు కదా, సామెతలు చెప్పిద్దామని సామెతలు పుస్తకం తెప్పించి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రోళ్ళతో చదివించాను. తర్వాత సరే మనం ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేసి రాసిన దాంట్లో ఆల్రెడీ ఉందేమో నాకు తెలియదు, బట్ మనం రాసినవేనండి. సత్యదాకా కొట్టాలి పిచ్చదాకా పెట్టాలి అనేది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అంటే చూశాను. సో అది అక్కడ నుంచి తీసుకున్నాం, మిగతా రెండు మనం రాసి. తెలుగు రాదన్నారు, బట్ మీరు రాసిన మాట ఆడళ్ళు ఇక్కడ మోస్తారు, మగవాళ్ళు ఇక్కడ మనం ఇక్కడ మోస్తాం, ఇది రాసిన అతనికి తెలియదు. అంటే చదవడం రాయటం సార్, నేను తెలుగు మాట్లాడుతుంది చదవడం రాయటం. మా నాన్న ఇప్పటికీ నా మీద జోకులేస్తాడు, నువ్వేంద్ర సినిమాలు ఏం చేస్తావు. పర్సనల్ బట్ స్టిల్ సార్ కుదోసు ఇంతవరకు ఇంత అద్భుతంగా ఇది దీని గురించి ఎవరో చెప్పారని నాకు తెలియదు యాక్చువల్గా. సారీ. ఏమంటండి ఆడవాళ్ళు ఇక్కడ మోస్తాం మనం ఇక్కడ మోస్తామా సార్? ప్రసాద్స్ లో చూసాను సార్, ప్రసాద్స్ లో మీడియా హాఫ్ కామన్ పబ్లిక్ టికెట్స్ ఇచ్చారు 2 days బిఫోర్. విజిల్స్ పడ్డాయి. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ, బట్ హూఎవర్ దోస్ గైస్ హావ్ విజిల్డ్, ఐ థాంక్ దెమ్. యాక్చువల్లీ తర్వాత నేను ఒక 15-20 స్క్రీన్స్ తిరిగానండి, వేరే ఊర్లకు కూడా వెళ్ళాను. దట్ పర్టికులర్ లైన్ అంటే వీడు కొంచెం రాస్తాడు, వీడికి రైటింగ్ సెన్స్ కూడా ఉంది అన్న ఫీలింగ్ పేరు తెచ్చిపెట్టిందండి 100%. అది వెన్నెల కిషోర్ ఏ సినిమాలో మాట్లాడినా కూడా కామెడీ ఏదో పంచులు ఉంటాయి సార్. ఈ ఒక్క సినిమాలో సార్ ఆ డైలాగ్ వెన్నెల కిషోర్ తో ఈ డైలాగ్ చెప్తే గ్రేట్ సార్. నేను కిషోర్ గారికి చెప్పాను, కిషోర్ సార్ నేను మిమ్మల్ని కంపెనీ గా చూడట్లేదండి సినిమాలో, యు ఆర్ వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ద సినిమా. ప్లస్ ఈ డైలాగే కాదు సార్, ఆడలు ఇక్కడ మోస్తారు ఇక్కడ మోస్తారని నాకు తెలిసి ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు. అలాంటి క్యారెక్టర్ ఆయనకి ఇప్పటిదాకైతే నేనైతే చూడలేదు. ఇంత మంచి మాట చెప్పావు కదా. అట్లాగే కోర్టులో కూడా ఎక్కడన్నా సంపాదన కోట్లలో ఉండాలండి, చదువు కోట్లలో ఉంటాడు సార్, అర్థం కాకపోతే అంటాడు. సో వెరీ ఫార్చునేట్ నాకు కిషోర్ గారి ఈ సినిమా చేయటం ఎంత ఫార్చునేటో, ఆయన అంత బాగా దాన్ని చేసి. మీరు ఎమోషనల్ గా ఫాదర్ అయ్యామంటారు కదా. అవునవును, ఆ లైన్ కూడా చాలా అంటే అడుగుతారు కదా, మన వీధి చివరిలో టాయ్ షాప్ ఎప్పటి నుంచో ఉంది, బట్ ఎప్పుడో చూసావా, బట్ ఇప్పుడే చూస్తున్నాను ఎందుకంటే ఎమోషనల్ ఫాదర్ అయినా. ఎవరు చాలా డీటెయిల్ చూసారు సార్, నాకు నిజంగా ఐ కాంట్ థ్యాంక్ ఇనఫ్ ఈచ్ ఆఫ్ యూ. అంటే నాకు మళ్ళీ నా సినిమా మళ్ళా ఫస్ట్ నుంచి ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంది. సో నైస్, సో హ్యాపీ, సో ఓవర్వెల్మింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. సినిమాకి కరెక్ట్ ట్విస్ట్ పాయింట్ వచ్చి పెన్ డ్రైవ్ సీన్స్. సో అది ఎలా డిజైన్ చేశారు అంటే అప్పుడే వాళ్ళ నాన్న చూసి వచ్చాడు, వాళ్ళ నాన్న ఇంకొత్త పిల్లలు అంటే ప్రిపేర్ అయిపోయాడు. సో ఆ టైంలో సుహాస్కి ఇచ్చే షాక్ అది అది కుదిరింది సార్. యాక్చువల్ గా డ్రైవ్ ఏమనుకున్నాం అంటే ఆడు ఉద్యోగం పోయింది అంటే వాడికి అర్నింగ్ లేదు, ఉద్యోగం పోయింది, పోగొట్టి ఇంటికి వస్తే వైఫ్ కన్సీవ్ అయింది, ఏం చేయాలో తెలియదు. సో అన్ని కలిపి ఒకేసారి లాక్ అయిపోవాలండి. ఫస్ట్ జాబ్ మానేసి ఇంటికి వచ్చాడు, ఫాదర్ నిలదీశాడు. ఫాదర్ నిలదీస్తా ఉన్నా, నువ్వు రా నీతో పాటు తీసుకెళ్తానని నాన్నని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తే, ఒక పక్క జాబ్ లేదు, రోజు సాగు కొట్టే నాన్న కూడా ఒప్పించేసి ఇంటికి వస్తే ఆమె నేను కన్సీవ్ అయ్యానని చెప్తుంది. సో మనకి బ్యాక్ స్టోరీ ఏంటంటే, మిడిల్ క్లాస్ వాళ్ళము బై నేచర్ మనల్ని ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ పుష్ చేస్తే కానీ వీ వోంట్ ఓపెన్ అవర్ వింగ్స్ ఈజ్ మై అండర్స్టాండింగ్ సార్. మనలో ఉన్న ఒక వారియర్ బయటకు రావాలంటే మనల్ని కార్నర్ చేసేయాలి. ఇప్పుడు రోడ్డు మీద ఎవడో మనల్ని గుద్దాడు, 2-3 కొట్టడానికి వస్తున్నారు, మన పక్కన ఫ్యామిలీ ఉందంటే మనకి ఆ డైమెన్షన్ ఉందని మనకు కూడా తెలియదు. అప్పుడు కానీ వీ వోంట్ ఓపెన్. అప్పుడు దాకా సోషల్ ప్రెషర్స్ అరే మనకి ఎందుకు లేరా ఇవన్నీ, గొడవ అయితే మళ్ళీ ఖర్చు అవుతామో, ఇవన్నీ మనమైతే తప్పు లేకపోయినాయి. సో ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవాలి అంటే వాడు ఎంతో విపరీతమైన కార్నరింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి అన్న డ్రైవ్ కి ఫైనల్ పాయింట్ వచ్చేసి నాకెందుకండి టెన్షన్, మా ఆయన చూసుకుంటాడు అనేది ఫైనల్ పాయింట్. సో వీడికి అసలు ఒక షాక్ పడాలంటే జాబ్ పోయింది, నాన్నని కన్విన్స్ చేసి ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు ప్రాబ్లం వస్తే దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్ స్క్రీన్ అనిపించి అలా కుదిరింది.
మేము ట్రైలర్ లో షార్ట్ చూసి యాక్చువల్గా వీ ప్రెడిక్టెడ్ టు బి ఇంటర్వెల్ బ్లాక్ సార్. మేము కాన్ఫిడెంట్ అనుకున్నాం ఇది ఇంటర్వెల్ పడుతుంది, ఇంటర్వెల్ బ్లాక్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. బట్ యాక్చువల్గా అడిగారు ఒకరిద్దరు ఎడిట్ లో ఉన్నప్పుడు ఇంటర్వెల్ కి తీసుకెళ్తున్నారా దీన్ని అంటే, లేదండి ఇంకా కోర్ట్ హియరింగ్స్ చాలా ఉన్నాయి. ఇట్ ఫెల్ట్ లైక్ ఇంటర్వెల్. ఐఎమ్ షూర్ నాకు అనిపించింది. ముందు సెటప్ అంతా స్లో నరేటివ్ కదా, ఫ్యామిలీ సెటప్ ఏంటి, ఇట్ డజంట్ ఫాల్ ఇన్ టు టిపికల్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే. ముందు వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయాలి, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, తర్వాత వీడికి ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పాలి అనే ప్రాసెస్ లో ఇది ఫీలింగ్ అయితే ఇంటర్వెల్ ఫీలింగ్ ఉండుంటే నిజంగా బాగుండేది. ఐ విష్, బట్ అది కుదరదు. Because there was a lot of other story that need to be told. So అలా నమ్మిక బోర్ కొట్టిందా ఆ పాయింట్ వచ్చేంత వరకు సినిమా ఏమన్నా? నో సార్, ఎక్కడ లేదు సార్, ఏ సీన్ లో బోర్ లేదు సార్. సో మూవీస్ నేను కొంచెం ఫైట్ చేసి లేదంటే కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, ఫస్ట్ లో ఇలాగే కావాలి. ఐ డోంట్ వాంట్ పీపుల్ టు గెస్ దట్ ఈస్ గోయింగ్ టు బి కేస్ ఆన్ కాండమ్ కంపెనీ. సో నీట్ గా టైం తీసుకుని ప్రతి క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్స్ అన్ని నీట్ గా ఎస్టాబ్లిష్ చేసి లోపలికి వెళ్దాం, 2 నిమిషాలు పోతే పోయిందనే ఫైట్ చేశాను. నమ్మాను కూడా. అండ్ సార్ ఇప్పుడు మనకి సుహాస్ గారి ఫ్రస్ట్రేషన్ మల్టిపుల్ టైమ్స్ చూపించారు సార్. ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న ఒక డిసిషన్ చెప్తే నా డిసిషన్ కరెక్ట్ అంటే బయటికి తీసుకొచ్చి అరే లైట్ ఆన్ చేయరా అంటాడు. అక్కడ లైట్ ఆన్ చేస్తే అక్కడ ఉండాల్సిన మనం ఇక్కడ ఉన్నాము, నీ డిసిషన్స్ ఇలాగే ఏడుస్తాయి పద లోపలికి అంటే మీరు ఎన్నిసార్లు చూపించినా పోరగొట్టలేదు సార్. ఒక్కసారి చెప్పొదిలే సార్ ఓకే, బట్ కానీ అక్కడ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి అది చెప్తూనే ఉంటాడు. ఈవెన్ దో ఇన్ సీరియస్ డిస్కషన్స్ లో కూడా ఆ పాయింట్ వస్తుంది. అది థియేటర్ లో పేలింది సార్. నాన్నగారు ఒకసారి బయటికి రండి నవ్వారు, నాకు ఎంత ఆనందిస్తుంది అమ్మాయి. ఎందుకంటే ఎడిట్ రూమ్ లో జరిగే డిస్కషన్స్ కి ఆడిటోరియం కి సంబంధం ఉండదు సార్. డైరెక్టర్స్ గా మనకేంటి, లేదు నేను నమ్ముతున్నాను అంటాం, ఎడిట్ అయ్యి నాకు ఎందుకే నాకు వర్క్ అవట్లేదు అంటారు, సింపుల్. కొంతమందికి అక్కడ ఏముండిందంటే స్మైల్ వస్తుంది, జస్ట్ స్మైల్ వస్తుంది ఫేస్ మీద, లాఫ్టర్ రావట్లేదు, ఇది వర్క్ అవుతా లేదా అనేది ఒకటి డిబేట్ అనమాట. నేనైతే లేదు సార్, ఇది ప్లాంట్ చేసాం కదా, పిలిచిన ప్రతిసారి నవ్వు వస్తుంది అనేది మన టీమ్ తో కానీ పక్కన వాళ్ళతో కానీ ఎవరో కామన్ పీపుల్ కూడా చూస్తుంటారు కదా ఎడిట్ లో, వాళ్ళ ఫీడ్బ్యాక్. అల్టిమేట్ గా ఆడిటోరియంలో మనం అనుకున్న ప్రతి లైన్ పేలుతుంటే ఎంత ఆనందిస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయను ఏంటంటే ఏముంటుంది సార్ నా గురించి చెప్పుకోవడానికి ఇంటర్వ్యూలు అంటే చాలా గట్టిగా నవ్వరు. నేను అదొక్క వేస్ లో సర్ప్రైజ్ అయ్యాను, ఇందులో ఇంత పంచుందా అనుకుంటా. అండ్ హీరో మేనరిజం సార్, సో ఆ ట్యాపింగ్ అది చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే హీరో మేనేజర్ చూపించాలి, అతని మీద ఆ లిమిటెడ్ స్పేస్ లో ఉన్నాడు ఆ బోన్ లో, అక్కడి నుంచి తను పర్ఫార్మ్ చేయగలుగుతారు చెప్పడానికి ఆ ట్యాపింగ్ అనేది చాలా బాగా యూజ్ అయింది సార్. సో అది ఎలా ఐడియాలజీ, అది ఏదో ఒక అంటే వాడు ఆలోచిస్తున్నాడు, ఒక క్వశ్చన్ వాడి మీద పోస్ట్ అయినప్పుడు వాడు థింక్ చేస్తాడు అనే రిపీట్ చేయడానికి రకరకాలు అనుకున్నామండి. నాకు అల్టిమేట్ గా ఈ క్లాక్ టికింగ్ సెకండ్స్ హ్యాండ్ ఉంటుంది కదా, అది ఐడియా అనిపించి ఓకే అది పెట్టుకుందాము, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ టైమ్ ఈస్ పాసింగ్ బై, వీడు ఆలోచిస్తాడు అనేసి అది కుదిరింది, అలా కుదిరింది. యాక్చువల్ గా ఆ ట్యాపింగ్ సీన్ లోనే మన ప్రభాస్ సీన్ గారు ఉన్నారు, ఆయన ఆలోచనలో పడుతుంది, అరే స్టార్ట్ చేసాడు మనకి నెక్స్ట్ ఏదో గట్టిగా పడుతుంది కాబట్టి అని చెప్పి. బట్ అక్కడ ఎంత బాగా చూపించారో క్లైమాక్స్ లో మురళీ శర్మ గారి గురించి కూడా మనోడు అడుతున్నారు ఇంకేదో గట్టిగా ఉంటుంది మనోడికి అని చెప్పినట్టు ఫీల్ అవుతారు. సో అక్కడ బాగా ఎక్స్ప్లోర్ చేశారు సార్. ఆయన జూమింగ్ చేశారు కదా ఆయన ఎక్స్ప్రెషన్ కి ప్రభాస్ సింగ్ గారికి, అది చాలా బాగా పనింది సార్. యాక్చువల్లీ ఆనెస్ట్ గా ఆ రియాక్షన్ కూడా నేను అనుకున్న రియాక్ట్ అవుతారు కానీ చాలా మంచి రియాక్షన్ వచ్చింది. అంటే ఎంతో కోపం ఉంటది కదా, మురళీ శర్మ గారు అమ్మాయిని అడిగిన విషయానికి ఖచ్చితంగా మండుతుంది, అది పే ఆఫ్ కావాలి అనే టైంకి ఇది స్టార్ట్ చేసి ఈడెంట్ మళ్ళీ స్టార్ట్ చేసాడు అనేటప్పటికి బొల్లు మంది నవ్వారు ఆడిటోరియం. అది బాగుంది సార్. బయట నాకు తెలిసి నేను ఎక్కడ యాక్చువల్ గా నేను ఎక్కడ చూడలేదు సార్. మామూలుగా అయితే ప్లీజ్ గెట్ అవుట్ అని అంటారు కదా, బయటకు వెళ్ళి తలిపేయండి అని అంటాడు, అది అర్థం కదా బయటకు వెళ్ళి. అంటే చూడండి మనం రాసిన తర్వాత రాసిన టైమింగ్ లోనే ఆడియన్స్ పట్టుకుంటే ఎంత ఆనందం వేస్తుందో. ఎంత మంది నవ్వారంటే సీన్ అన్న చేస్తున్నప్పుడు కూడా నవ్వుతున్నాడు, బయటికి తగ్గమంటారు టూ మచ్ కాకపోతే. సో చింతపర్తి నాగరాజు గారు ఎవరు సార్? అది రియల్ క్యారెక్టర్ కాదండి, నేను పేరు మనం పెట్టి చేసిందే. ఆయన ఇదివరకు కోఆర్డినేటర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారితో డైరెక్షన్ కూడా చేశారు. సార్ పేరు కూడా నాగరాజ్ గారే. సో ఆ క్యారెక్టర్ ముందు అనుకోలేదండి, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో నేను నరేషన్కి వెళ్ళినప్పుడు నాగరాజ్ గారి కోఆర్డినేట్ చేసేవారు. తర్వాత డిస్కషన్స్ లో నుంచి ఇంకో క్యారెక్టర్ యాడ్ అయింది, ఆ క్యారెక్టర్ ముందు నుంచి స్క్రిప్ట్ లో లేదు. నాగరాజ్ గారు అనుకున్న తర్వాత సరే కొంతమంది ఎవరికన్నా కోర్ట్ ప్రొసీడింగ్స్ తెలియని వాళ్ళు కానీ కోర్టుకున్న ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్
తెలియని వాళ్ళకి ఈ క్యారెక్టర్ ద్వారా చెప్పించే అవకాశం ఉంటుంది అనేసి ఆ క్యారెక్టర్ యాడ్ అయింది. నాకు సూపర్ గా వర్క్ అయింది అనిపించింది ఆయనకు. ఇట్ వాస్ టు మేక్ ద కేస్ లుక్ సింప్లర్. హీరో యాడ్ చేయడానికి, మురళీ శర్మ చాలా పెద్ద లాయర్ అని చెప్పడానికి, అదే ఈ కేసు దీని మీద వేయలేదురా వాడు మీకు తర్వాత తెలుస్తుంది అనడానికి ఒక చిన్న మిస్టరీ యాడ్ చేయడానికి కుదిరింది. జస్ట్ హ్యాపెండ్. నేను అనుకోలేదు యాక్చువల్ క్యారెక్టర్ గురించి. ఓకే. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి వెన్నెల కిషోర్ గారి మధ్య కాన్వర్సేషన్ సార్, ఆ కోర్ట్ సీన్ అంతా హిలేరియస్ సీన్ అంటే అక్కడ టేక్ ఆఫ్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య సీన్ పడిందంటే అక్కడి టేక్ ఆఫ్ అవుతుంది యాక్చువల్ గా. చెప్పడం, కొత్త తెలుసుకోవాలని మాట్లాడడం, ఈ కన్వర్సేషన్ అంతా కూడా చాలా హిలేరియస్ వచ్చింది. అంటే ఇది బుక్లు కూడా చదువుతారా? అదే లక్ష్మీ పుట్టిపోకే బోర్డు బుక్స్ ఉంటాయంటే ఒక కొత్త బుక్స్ తెచ్చుకోవాలన్నమాట. ఆయన కిషోర్ గారు అయితే సీనన్న కిషోర్ అని వాళ్ళ ముందు నుంచి ఫ్రెండ్స్ అండి వాళ్ళు. సో కోర్టులో అయితే నేను డెబ్యూ డైరెక్టర్. నాకు ఫస్ట్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారు, మురళీ శర్మ గారు, ప్రభాస్, సీనన్న, సుహాస్ గారు, హీరోయిన్, ఇంతమంది కోర్టులో ఒకటే బ్లాక్ లో దొరకడం నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను. ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. అంత మంచి ఆర్టిస్టులు దొరకడం. అండ్ సాయి శ్రీరామ్ గారు కెమెరా వర్క్ కూడా ఇంకా చాలా చాలా అదృష్టం చేసుకున్నానని చెప్పాలి. ఇంత అటు టెక్నీషియన్స్ కుదరటము, అటు ఆర్టిస్టులు కుదరటం. ఇంకా వాళ్ళు మన సీన్ పేపర్ ఇచ్చేస్తే ఇంక వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకునే వాళ్ళు చాలా బాగా చేశారు. నథింగ్ కమ్స్ ఈజీ సార్, నథింగ్ కమ్స్ ఈజీ. యూ హావ్ టు ఫైట్ ఇట్. మీ కన్విక్షన్ మీద ఫైట్ చేయాల్సిందే. ప్రసాద్ క్యారెక్టర్ ఆర్క్ వస్తే సార్, యాక్చువల్ గా మీరు లాస్ట్ లాక్ చేసింది వచ్చి వాళ్ళ వైఫ్ వచ్చి ఎవిడెన్స్ చెప్పాలి. స్టిల్ ఆ పాయింట్ లో కూడా తన వైఫ్ దగ్గరకు వచ్చి నువ్వు ఎవిడెన్స్ చెప్పని చెప్పడు. లూజింగ్ దిస్ అతను రాకపోతే అక్కడ కూడా తను చెప్పడు, తన ఫ్రెండ్ చెప్తాడు. కానీ అండ్ ఈవెన్ చెప్పినందుకు వెన్నెల కిషోర్ మీద కోపడతాడు, ఆ లుక్ చూపిస్తే వదిలేస్తాడు అనమాట. సో ఆ ఆర్క్ ఏదైతే చాలా అద్భుతంగా రాశారు. అంటే వాళ్ళ లవ్ ఏదైతే ఉందో, హీ డోంట్ వాంట్ హిస్ వైఫ్ టు బి పబ్లిక్ దేర్ యాక్చువల్లీ. సో ఆ రెస్పెక్ట్ అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు సార్. ఆ మూమెంట్ కి వాళ్ళ వైఫ్ ని ఇన్వాల్వ్ చేయకూడదని కేసు పోయింది అంటాడు. ఇక్కడికి వచ్చేసాం కదా, వెన్నెల కిషోర్ వెళ్ళి చెప్పేస్తాడు. వాడేమనుకున్నాడు, కేసు హెల్ప్ అవుతుంది, రిలేషన్ కూడా హెల్ప్ అవుతుంది, మీరు వచ్చి చెప్పేస్తే అయిపోతుంది అంటాడు. వీడికి కోర్టులో మురళీ శర్మ గారు అడిగిన పాయింట్ కి వీడు డిస్టర్బ్ అయిపోతాడు. అట్ ద సేమ్ టైం మీరు ఇంట్లో డైనమిక్స్ చూసినా మదర్ గానీ, ఫాదర్ గానీ, నాయనమ్మ గానీ, ఎవరు గానీ ప్రసాద్ నిలలేరు. ఎందుకు ఇలా చేసాం? బికాస్ ఐ ఫెల్ట్ మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక రిలేషన్షిప్ లో వచ్చిన ఎక్స్టర్నల్ ఇంటర్ఫిరెన్సెస్ వల్లే మనకి పెట్రోల్ ఎక్కువ అవుతుంది మంటున్న చోట. సో ఐ ట్రైడ్ దోస్ థింగ్స్. అది ఎంత కమ్యూనికేట్ అయిందో నాకు తెలియదు. బికాస్ ఐ నో క్యారెక్టర్ వుడ్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద రిలేషన్షిప్ ఆఫ్ హీరో అండ్ హీరోయిన్. ఎవరు మాట్లాడరు. ఇంట్లోనే ఉన్నా నువ్వు ఎందుకు ఇలా చేసావు, అమ్మాయి ఎందుకు మాట్లాడవు అని చెప్పడం కానీ, అమ్మాయిని ఫోర్స్ చేయడం కానీ ఉండదు. బికాస్ దట్ ఈస్ దేర్ స్పేస్. దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు డీల్ బిట్వీన్ ద టూ ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఈజ్ మై ఐడియాలజీ. సో ఐ ట్రై టు పుట్ ఇట్ దట్ వే. సిమిలర్ గా ఇద్దరి మధ్య లవ్ ఉన్నప్పుడు ఇక్కడ త్రివిక్రమ్ గారు చెప్పినట్టు మనం ప్రతిరోజు భుజాల మీద చేసుకుని తిరగడం, మాటమాటికి హగ్గులు చేసుకోవడం, ముద్దు బొట్లు పెట్టుకోవడం. సో యు నో వెన్ సంబడి ఈస్ ఇన్ పెయిన్, let them be in that space. They will settle down and come back is my very strong opinion and feeling. సో వాళ్ళిద్దరి మధ్యన లవ్ ఉందా లేదా ఎలా తెలుస్తుందంటే, ఒక అన్కంఫర్టబుల్ ప్లేస్ లో వాడు రాకూడదు అమ్మాయిని. అందుకని అమ్మాయిని ఎప్పుడు అడగడు. అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ లో చూస్తే ప్రసాద్ అనేవాడు నిజంగా చాలా చాలా సెల్ఫిష్ అనాలి. ఎందుకంటే అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లకుండా కోర్టుకు వెళ్ళిపోతుంటాడు. సో వాడు ఈజ్ అ గ్రే. మన క్యారెక్టర్స్ బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి, ఈజ్ అ గ్రే. వాడు గ్రే లాగానే కనపడాలి అనేది చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను. ఎందుకంటే బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లలు కనకూడదు అనే తండ్రి ఆ పాయింట్ ఇన్ టైంలో వైఫ్ కంటే కూడా నా కోర్టు కేసు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కేసు గెలిస్తే వాడు వైఫ్ ని, ఫ్యామిలీని, ఈ పర్సనల్ గా యాజ్ అ ఫాదర్ కూడా వాడు సాటిస్ఫై అవుతాడు. సో వాడి గ్రే క్యారెక్టర్. వైఫ్ ని వదిలేసి కేసుకి వెళ్ళిన, అందుకనే కోర్టు హియరింగ్, హాస్పిటల్ అపాయింట్మెంట్ రెండు ఒకే రోజు పడుతుంటాయి. లిబర్టీ ఎందుకు అలా తీసుకున్నానంటే ఆ పాయింట్ ఇన్ టైంలో వాడి ప్రిఫరెన్స్ ఎటు ఉంది అంటే కోర్టుకే ఉంది. సో ఒక అమ్మాయి ఒక వైఫ్ గానీ, గర్ల్ ఫ్రెండ్ గానీ మీకు వేరే రిలేషన్షిప్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ ప్రెగ్నెన్సీలో హాస్పిటల్ రాకపోవడం అనేది యాక్సెప్ట్ చేయరనేది నా గట్టి నమ్మకం. సో దట్ వాస్ ద పీక్ పాయింట్ ఫర్ హర్ టు గో హోమ్. సో ఏంటంటే నాకు ఈ సీన్ అప్పుడు యాక్చువల్ గా ముందు నుంచి క్యారీ అవుతా వచ్చింది ఆ సుహాస్ పర్ఫార్మెన్స్ గురించి. ఏంటంటే సో సినిమా డెప్త్ గా లోపలికి వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే, ఒక హీరో క్యారెక్టరైజేషన్ అనేది ఒక విలన్ అయిపోతుంది అనమాట అందరి దృష్టిలో. తను చేయాలనుకునేది తను అందరి దృష్టిలో విలన్ అయిపోయినా కూడా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుందేమో అన్న భయం, అట్లా ఐ మీన్ అన్ని ఉన్నా కూడా, అంటే చాలా థాట్స్ ఉన్నాయి అయినా కూడా తన పర్ఫార్మెన్స్ అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, అక్కడ తను పోర్ట్రే చేసిన విధానము, ఆ క్యారెక్టరైజేషన్ మీరు డిజైన్ చేసిన విధానం, ఇట్స్ లైక్ నాకు చాలా బాగా అనిపించింది. బాగా చేశారు. ఆయన బండి మీద రెండోసారి నేను తీసుకెళ్తాను అన్నప్పుడు ఫాదర్ పర్మిషన్ ఇస్తారు.
వెళ్ళమ్మా అంటే అమ్మాయి ఆలోచిస్తూనే వచ్చి బండి ఎక్కేంత వరకు హీరో అలా టెన్షన్ ఉంటాడు. భుజం మీద ఇట్లా చెయ్యి పడంగానే అతను ఆనందం పట్టలేం. అంత బాగా చేశారు. నాకైతే ముచ్చటేసిందండి వాళ్ళిద్దరిని, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని మానిటర్ దగ్గర చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ, డిలైటెడ్ అనమాట వాళ్ళ ఎక్స్ప్రెషన్. అమ్మాయి కూడా కొత్త అమ్మాయి చాలా బాగా చేసిందండి సంగీతం. నాకేంటంటే సార్ యాక్చువల్ గా ఇప్పుడు సుహాస్ కి హీరోయిన్ వాళ్ళ మదర్ అంటే ఇందాకి ఫస్ట్ నుంచి ఒక ఇది ఉంటుంది గొడవ. బట్ నాకు యాక్చువల్ గా ఆమె కోర్ట్ వరకు అంటే సుహాస్ గారి వైఫ్ ఇలా కోర్ట్ వరకు రావడానికి కూడా మదర్ కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. తను మంచోడు కాబట్టి కంపెనీ మీద కేసు వేసాడు, లేకపోతే మన మీద వేసిండేవాడు అని చెప్పి. అంటే ఆ పాయింట్ లో ఎంత డెప్త్ ఉందంటే సార్, అంటే నమ్మకం. మీరు చెప్పే ఫస్ట్ దగ్గర నుంచి వైఫ్ అంటే నమ్మకం అండ్ ప్రేమ. స్టిల్ అక్కడ కూడా తను ఏం బిలీవ్ చేస్తాడంటే బికాస్ ఆఫ్ ఆ ప్రాజెక్ట్ వల్ల ఇదే అయింది కానీ, బట్ మన వైఫ్ తప్పు చేసి ఉండదు, అసలు ఆ థాట్ కూడా రాదు. బట్ వాళ్ళ మదర్ చెప్పినప్పుడు తను కన్విన్స్ అయ్యి మళ్ళీ కోర్ట్ వరకు వెళ్తుంది కదా సార్, అది చాలా కన్విన్సింగ్ గా తీశారు. అంటే తనకి వెళ్ళాలని లేదు, వెళ్ళకూడదని చెప్పి, బట్ వాళ్ళ మదర్ ఆ పాయింట్ వల్ల ఐ థింక్ షీల్ మూవ్ కోర్టుకి వెళ్ళి చెప్తుంది. ఈ మూవీలో ట్రావెల్ లో ఈ పర్టికులర్ సీన్ సార్ అసలు ఆ పాయింట్ కూడా తట్టలేదు సార్ ఒక ఆడియన్స్ గా. అంటే అంతసేపు ఆ సేఫ్టీ వాడాడు, అది మిస్టేక్ అయింది అందు కానీ ఇలా వైఫ్ మీద డౌట్ అయిన ఒక పాయింట్ ఉందని కూడా నాకు అనిపించలేదు. ఆ ట్రావెల్ అలా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దట్టు ఆ పాయింట్ ఇంకెవరికి చెప్పింది కూడా వేరే విధంగా ఉండేది. హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గర చెప్పించి వాళ్ళ కూతురు చెప్పడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది ఆ పాయింట్. ఛాలెంజెస్ అండి ఆ ప్లేస్. ఒకటేంటంటే వీడు సేల్స్ లైఫ్ చూపిస్తున్నంత సేపు వీడు కాండం కంపెనీ మీద కేసు వేస్తాడనే డౌట్ ఎవరికి రాకూడదు అంటానికి ఒక రన్ను. ఈ కేసు జరుగుతున్నంత సేపు 80% ఈ పాయింట్ బ్రెయిన్ లో ఎవరికి రాకూడదు ఆయన గిల్ల కొట్టుకు సచ్చారు. రాలేదు సార్ యాక్చువల్లీ మీరు చెప్పాలంటే డిస్టింక్షన్ పాస్ అయ్యారు అక్కడ. మీరు నేను ఫస్ట్ కథ లైన్ మాత్రమే చెప్పాను రాజు గారికి. నాకు యాక్చువల్ గా ఈ స్టోరీ నేను వేరే స్టోరీ ఒకటి చెప్తే రాజు గారు ఓకే చేశారు. తర్వాత లాక్డౌన్ వచ్చింది 2020లో, జాన్ లో ఓకే చేస్తే మార్చికి లాక్డౌన్. తర్వాత నాకు ఈ సినిమాలు అవేం అలవాట్లేదు కదా సార్. లాక్డౌన్ లో నా వైఫ్ ప్రెగ్నెంట్. సో అప్పుడు నేను టీవీకి ఎక్స్పోజ్ అయ్యాను. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఈ మనీ హైస్ట్, ఫ్యామిలీ మ్యాన్ స్పెషల్ అది అప్పుడే చూడటం ఫస్ట్ టైం 2020లో చూడటం మొదలు పెట్టిన తర్వాత నేను యంగ్ 80s తో టచ్ లో ఉంటే థాట్ ప్రాసెస్ ఎక్కడ షిఫ్ట్ అవుతా ఉంది. అది కూడా రామ్ కామ్ జానరా రాజు గారు ఓకే చేసింది. తర్వాత మళ్ళీ నేనే లైవ్ అది వద్దండి, కొత్తగా డైరెక్టర్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఐడియా, స్టోరీ ఐడియా, కొత్త ఐడియా పట్టుకొచ్చాడు, లేదా ఒక పీరియడ్ బ్యాక్ డ్రాప్, లేదా స్కేల్, ఈ మూడిట్లోనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి, లేకపోతే మనకేం పేరు రాదు అని మళ్ళీ నేను వెళ్ళి ఇది ఎక్కడో ఓల్డ్ ఐడియా, వాట్ ఇఫ్ మ్యాన్ సూస్ అ కాండం కంపెనీ, అంతే లైన్. డ్రైవ్ ఎట్టి తీసుకెళ్ళాలి అవేం లేదు. అప్పుడు ఆ డ్రైవ్ చెప్పినప్పుడు యునానిమస్ గా అందరు క్వశ్చన్స్, ఏం చెప్పి తీసుకొస్తావు కోర్టుకి అమ్మాయిని, ఏం చెప్పి తీసుకొస్తావు. శిరీష్ గారు కూడా అదే క్వశ్చన్ అడిగారు, నువ్వు ఏం చెప్పి తీసుకొస్తావు చూస్తాను మ్యా, నువ్వు కథ చేసుకుని రా. కథ డెవలప్ చేసిన నెరేషన్ చెప్తే అందరూ ఆ ఒక్క లైన్ కి, ఒకటే లైన్ లో అంత డెప్త్ పెట్టి అమ్మాయిని చేంజ్ చేసాం కదా. నిజంగా నాకు నెరేషన్స్ లోనే క్లాప్స్ పడ్డాయి. ఆనెస్ట్లీ దీనిలో మనం గొప్ప చెప్పుకోవడం కాదు, నెరేషన్స్ లోనే వాళ్ళ సాటిస్ఫాక్షన్, మన కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, లేదా మనం కరెక్ట్ గానే ఉన్నాం. సో చాలా చాలా సాటిస్ఫైయింగ్ గా ఫీల్ అయ్యారు నా ఫస్ట్ ఆడియన్స్. మన నెరేషన్, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ నెరేషన్ చెప్పే యాక్టర్సే కదండి, వాళ్ళు చాలా పాజిటివ్ రియాక్ట్. ఇద్దరు మగపిల్లలు ఏం బాగుంటారు, ఒక ఆడపిల్లని నేను అంటే ఇద్దరికే చచ్చిపోతున్నాను, ఆ చెక్ కూడా మనకి సరిపోదు, ట్విన్స్ పుట్టారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోట్ అవుద్ది. సో కాబట్టి ఇద్దరికి ఇంకా స్ప్లిట్ చేయలేను, మళ్ళీ ఇంక మూడో వాళ్ళని అడుగుతున్నావు, నువ్వు నీకు దండం పెట్టాలి అని వచ్చేవాడు. సార్ ఇంకొకటి సార్, యాక్చువల్ గా ఎప్పుడు ప్రసాదం పెట్టినా ఇక్కడ వరకు వస్తాడు, ఏం కోరుకున్నావు చెప్పేయంటాడు అని డౌట్, ఏదో కోరుకొని ఉంటది. అందులో చూడండి ఆనెస్టీ, వాడి ప్రసాద్ గారి ఆనెస్టీ అండ్ ఫియర్ ఏంటంటే, ఆ నాయనమ్మ చాలా జెన్యున్ గా దేవుడికి మొక్కుతుంది, దేవుడు మొక్కితే పొరపాటు నిజమైపోయినా నాకు ఆ ఛాన్స్ వద్దు అనేది వాడి ఫీలింగ్. ఎగ్జాక్ట్ ఆడిటోరియం గొల్లు మరింది అసలు ఆ టైంలో. ఆవిడ చూడండి, మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం, ఈ ప్రతి క్యారెక్టర్ డిస్కషన్ లోకి వస్తున్నారు. ఫ్రెండ్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, నాయనమ్మ కానివ్వండి, హీరోయిన్, హీరో మురళీ శర్మ, ఎవరు అలా కుదిరింది సార్. ఇట్ జస్ట్ హ్యాపెండ్, వెరీ ఫార్చునేట్. అలా కుదిరింది అన్ని క్యారెక్టర్లు. కొంతమంది ఆ సీన్ తీసేయమన్నారు, నాయనమ్మ బొక్కలు పడుతుంది కదా, అది తీసేయమన్నారు. లేదు సార్, ఆ సీన్ తీసుకుంటే అంత హిలరీస్ గా బయట వచ్చే వాళ్ళం కాదు సార్. అది 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 పడ్డం వల్ల అమ్మ దీనమ్మ ముసలి ఎంత పని చేసిందిరా అని అనుకుని వచ్చాం బయట. ఆవిడ ఎంత బాగా కదా, అంతవరకు మిస్ఫైర్ అయింది అనుకుంటున్నారు కదా సార్. అది అవునవును సార్, అవునండి. ఆవిడ ఫస్ట్ షాట్ అండి, ఫస్ట్ షాట్ ఎంత బాగా చేశారు. ఎంతో గొప్ప యాక్టర్ అయితే కానీ డైరెక్ట్ గా క్లైమాక్స్ ఫస్ట్ స్టార్ట్ చేయలేదు సార్. సో మన సినిమాకి ఆవిడ స్టార్. జనకైతే కనుక లాస్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆవిడ నాకు చిన్న ఎమోషన్ ఏమనిపించింది అంటే, గోపాలరాజు గారు కానీ ఆవిడ తెనాలి శకుంతల అంటారు ఆవిడని, వీళ్ళిద్దరూ 7-8 ఏళ్ల వయసు నుంచి వాళ్ళు వీధి నాటకాలు, ఆ డ్రామా అవన్నీ చేసి వచ్చేవాళ్ళండి.
అయితే గోపరాజ్ గారికి మిడిల్ క్లాస్ మెలడీస్ బ్రేక్ లాక్డౌన్ ఎట్ వాట్ ఏజ్ 55+. ఈవిడ చాలా ఇప్పుడు సమాజ వర్గంలో చేశారు ఈవిడ నాయనమ్మ లాగానే. మన సినిమాలో చేసిన దానికి యునైమస్ క్లాప్స్ అసలు స్టార్ ఆవిడ. వాళ్ళు మాట్లాడుతుంటే అసలు పిచ్చి ఆనందం వేస్తుంది. వాళ్ళు పొంగిపోయారు పాపం. వాళ్ళ ఆడిటోరియం రెస్పాన్స్ చూసి చాలా ఆనందపడ్డారు. సార్ గోపరాజ్ గారు ఎలా అయిపోయారంటే ఆయన స్క్రీన్ లో ఉంటే చాలానే వరకు వచ్చేసాం సార్ ఆడియన్స్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ మెలడీస్ కానీ లేకపోతే అదర్ వచ్చిన మూవీస్ కానీ మనకి మన అర్జున్ కళ్యాణం మూవీ అందులో అంబాజీపేట చాలా మూవీస్ లో ఆయనకేంటంటే ఆయన ఉంటే ఇది ఖచ్చితంగా బాగుంటుంది అన్నట్టు అనిపించేస్తుంది. అంత వాల్యూ తీసుకొచ్చారు. ఆయన అంత జెన్యూన్ గా పర్ఫార్మ్ చేస్తారండి. చాలా గొప్ప నటులు. అవును మీరు ఇందాక చెప్పారు చూసారా, ప్రసాద్ వచ్చి నేను తీసుకెళ్తానని అడిగినప్పుడు ఆయన చేసిన ఎక్స్ప్రెషన్స్ అంటే అమ్మాయి ఫస్ట్ ఆయన చూస్తే ఆయన చూసి చూడగానే అర్థం చేసుకుంటాడు నన్ను పిలుస్తుందని. తర్వాత వెళ్ళమని చెప్పినప్పుడు కూడా ఆ తర్వాత మీటింగ్ లో నువ్వు వెళ్ళు అని చెప్పే విధానం కానీ ఎంత బాగా చేశాడు. కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఆయన హుందాగా చేశారు. ఆయన డబ్బింగ్ చెప్తున్నప్పుడు అండి ల్యాండ్ దగ్గర తీసుకెళ్తాడు కదా, ఫాదర్ బండెక్కమని ల్యాండ్ దగ్గర తీసుకెళ్తారు కదా, ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు నిజంగా ఆయన కంటిన్యూలు పెట్టేసుకున్నాడు సార్. ఎందుకంటే ఆయన లైఫ్ లో జరిగిందంట, కాకపోతే రివర్స్. పిల్లలు ఏం చెప్పి చూడకోట్లా. బట్ ఆయన ఫీల్ అయ్యి అది డబ్బింగ్ చెప్తుంటే అసలు ఆయన చెప్పిన విధానం చేసిన విధానం అన్బిలీవబుల్. ఆ సీన్ ఒకటి చాలా మంది ఫేవరెట్ అయింది. ఫాదర్ కొడుకుని తీసుకెళ్లి మాట్లాడతారు కదా అదే చెరువు దగ్గర. సో దట్ వాజ్ లాట్ ఆఫ్ పీపుల్ గాట్ సాటిస్ఫైడ్. రౌండ్ ఆఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఎమోషనల్ కూడా మీరు ఫినిషింగ్ ఫన్ ఇచ్చేసారు యాక్చువల్ గా. అంటే ఒక ఎమోషనల్ జోన్కి వెళ్తున్నాం అప్పుడు, బట్ స్టిల్ అక్కడి నుంచి మళ్ళీ నీ డెసిషన్. నాకేంటంటే సార్ మనకి ఈ ఇంగ్లీష్ సినిమాలు వీటిలో రిచ్ ఫ్యామిలీలో ఇంటికి రాగానే హే డాడ్ అని హగ్ చేసుకోం కదా మనం ఇంటికి రాగానే ముందు కాలు కరుక్కుని రాకో కాలు కరుక్కొడతాననే మా అమ్మ ఉంటుంది ఇంట్లో. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అని తలకు నూనె పెట్టుకోమని నాన్నే ఉంటాడు. కాబట్టి నాకు అంతంత హగ్గులు గిగ్గులు మంచి మన వల్ల కాదు. సో ఒక కెమిస్ట్రీ ఒక ఇద్దరు మధ్యన సెట్ అయినప్పుడు అది అలాగే కంటిన్యూ చేయాలి. సడన్ గా హగ్ చేసుకుని ఏడు చేయడాలు ఇవన్నీ కష్టం. అంటే వెన్నెల కిషోర్ గారి ప్రెస్ మీట్ సీన్ సార్. ప్రెస్ మీట్ సో ఆయనకి టైటిల్ కూడా కోసం అనేసి పెట్టడం వచ్చింది. చాలా బాగా అనిపించింది లాస్ట్ లో. అది ఎంజాయ్ చేశారా? ప్రెస్ మీట్ ఎంజాయ్ చేశారా? యా అండ్ వెన్నెల కిషోర్ గారిని చూస్తే వన్ లైనర్ సార్. ఐఎమ్ హ్యావింగ్ న్యూ స్కాచ్ విత్ మై ఓల్డ్ బ్యాచ్, ఐఎమ్ హ్యావింగ్ మూడ్ వైజర్ విత్ మై అడ్వైజర్, ఐఎమ్ హ్యావింగ్. మనకి సెన్సార్ ఉండడం వల్ల ఇక్కడ ఇండియన్ కాపీలో వర్డ్స్ పోయినాయి కానీ ఓవర్సీస్ కాపీ వాజ్ ఒరిజినల్ లైన్స్. ఐఎమ్ హ్యావింగ్ బడ్వైజర్ విత్ మై అడ్వైజర్, ఐఎమ్ హ్యావింగ్ కేఎఫ్ విత్ మై బిఎఫ్, ఐఎమ్ హ్యావింగ్ ఓల్డ్ స్కాచ్ విత్ న్యూ స్కాచ్ విత్ మై ఓల్డ్ బ్యాచ్. సో అది తర్వాత అది టీజర్ బయటకి ఇచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కామెంట్స్ వస్తే ఎన్ని డైలాగులు పెట్టారండి అలాంటి కుర్రోళ్ళు. ఇంతకీ మన ప్రసాద్ వాళ్ళ భార్యకి ఏం చెప్పి ఒప్పించారు సార్? క్వశ్చన్ సార్ చెప్పను. నో ఐ ఆనెస్ట్లీ డింట్ వాంట్ దట్ టు బి టోల్డ్ అవుట్ సైడ్. ఎందుకంటే నా ఐడియాలజీ అది. ఒక ఇద్దరి మధ్యన ఒక గొప్ప ఒప్పందం జరిగిన పాయింట్ ని బయటకి చెప్పడం వల్లే పెంట జరుగుతుంది. మీరు లైఫ్ లో చూడండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అన్నదమ్ములు కానీ, తండ్రి కొడుకులు కానీ, ఒక క్రూషియల్ మ్యాటర్ రిమైన్స్ ఎ సీక్రెట్ ఓన్లీ ఇఫ్ ఇట్ రిమైన్స్ ఎ సీక్రెట్ బిట్వీన్ ద టూ. మూడో వ్యక్తికి మీరు చెప్పి ఎవరికి చెప్పొద్దు అనే లోపల వెళ్ళిపోయి క్లోజ్ సీక్రెట్. ఇట్స్ నో మోర్ సీక్రెట్. సో ఐ వాంటెడ్ టు లీవ్ ఇట్ దేర్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. నేను ఇంకో 2 పాటలు చేసినా ఆ టాపిక్ అయితే చెప్పను. గ్యారంటీ కథలో కూడా చెప్పను, బయట కూడా చెప్పను. ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్. అది ట్రస్ట్ మీద వదిలేయడమే సార్. అది సో మొత్తం మీద అయితే మాకు గొప్ప సినిమా ఇచ్చారు సార్ 2024. థ్యాంక్ యూ సో మచ్. అక్సెప్టింగ్ సర్టన్ ఫ్లాస్ విత్ మెన్స్ మెంటాలిటీ ఆల్సో. సో మగాళ్ళం కదండి, పనవంగానే దుప్పుకుని వెళ్ళిపోవడం మనకు అలవాటే. చాలా ఈజీగా అనేస్తాము అబార్షన్ చేసేసుకోమని. కానీ మోసేది వాళ్ళు కదా. అయినా మీ ప్రోడక్ట్ ఫెయిల్ అయితే నన్ను అబార్షన్ చేయించుకోమంటారు ఏంటండి అని లైన్స్ వస్తాయి. నేను పిల్లలు అనుకున్న మాట నిజమే, కానీ పుట్టబడి చంపుతుంది. వాడి ప్రాబ్లం పిల్లల కంటెంట్ లో కాదు, పిల్లల కంటే బెస్ట్ ఇవ్వలేడని. సో అందులో మీరు కరెక్ట్ గా పాయింట్ చేసినట్టు వాడికి ఆ అమ్మాయి పట్ల ఎంత రెస్పెక్ట్ ఉంది. ఈజ్ నాట్ సెల్ఫిష్. అబార్షన్ వాజ్ ఎ చాయిస్ ఫర్ హిమ్. వాడికి పిల్లలు వద్దనుకున్నప్పుడు ఎవరన్నా ప్రెగ్నెంట్, అది ఫస్ట్ టాపిక్ అవ్వాలి కదా. ఆ టాపిక్ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎప్పుడు రాదు. ఇన్ అ వే లాయర్ ఐ వాస్ రిప్రజెంటింగ్ ద సొసైటీ. బయట పక్కన అనేసాను. యాక్చువల్ నన్ను ప్రెస్ మీట్ లో అడిగాడు ఒకడు. అప్పుడు ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. ట్రైలర్ టు ప్రెస్ మీట్ లో ఏముందండి ప్రాబ్లం ఏముందండి, కేసు ఎందుకు వెళ్ళండి, అబార్షన్ చేంజ్ చేసుకోవచ్చు కదా అని. ఎంత సింపుల్ గా అనేసాడు ఆయన జర్నలిస్ట్ ఎవరో.
నాకు నోటి సరే డైలాగ్ ఎందుకు బయట ఎందుకు చెప్పాలి, సినిమాలో చూడండి సార్ మీరు అని చెప్పి వదిలేశాను. మైండ్ సెట్ అంత సింపుల్ గా ఉంది. ఏం తీసేయండి అంటారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. కామన్ అయిపోయింది సార్ యాక్చువల్లీ అది. అది ఉమెన్ చాయిస్ సార్. లైక్ ఇఫ్ షీ వాంటెడ్ టు కీప్ షీ విల్ 100%. హోల్ సోల్ రైట్స్ ఇస్ ద మదర్స్, దట్స్ ఆల్. హూఎవర్ యు డోంట్ హావ్, మనం మాట్లాడకూడదు కూడా. yes sir. అండ్ ఎక్కడో బ్యాక్ డ్రాప్ లో మీరు ఉమెన్ కి ఇచ్చిన రెస్పెక్ట్ నాకు చాలా నచ్చింది సార్ మూవీలో. సో అంత లైక్ మంచి చెప్పారు సార్. లైక్ ఉమెన్ కి ఐ లవ్ దట్. యాక్చువల్లీ షీ వాస్ ద ఏమంటారు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫేట్ ఆఫ్ ద కేస్. ఆ అమ్మాయి కోర్టుకు వస్తేనే కేసు మారుతుంది. అండ్ ఆ అమ్మాయి డీల్ చేసిన విధానం కూడా అలా ఒక ఓవరాల్ క్యారెక్టర్ చూసుకుంటే షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. కూరగాయల అమ్మాయి, మీరు ఎందుకు పిల్లలు కనట్లేదు నువ్వు అంటే, సో ఇంట్లోపల మ్యాటర్లు ఇంట్లోనే, బయట వచ్చినప్పుడు నీకు సంబంధం లేదు. అది నీకు వచ్చిన పని నువ్వు చూసుకుంటే కామెడీ చేస్తాను. అండ్ ఆ డిస్క్రిమినేషన్ సెంటెన్స్ బాగా నచ్చింది సార్. అంటే లాస్ట్ లో మురళీ శర్మ గారితో ఉంటారు కదా, అదేం సార్ అది కరెక్ట్ గా తెలియదు. డిస్క్రిమినేషన్ అది తప్పు కదా అంటే మనం అనుకోవడంలో తప్పులేదు సార్. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ స్కూల్లోనే చదివించాలి, ఇలాగే పెంచాలి, ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివించచ్చు కదా, లేదా చిన్న స్కూల్లో చదివించచ్చు కదా, అది ఎందుకు ఇంత పెద్దది చేయడం అని అంటే అలా ఉండదు కదా సార్. ఏ ఫాదర్ అయినా ఫాదరే, వాళ్ళ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. సో డజంట్ మ్యాటర్ అతను ఏం చేస్తాడు అనేది మ్యాటర్ కాదు. సేల్స్ పని చేయొచ్చు, లేకపోతే కూరగాయలు అమ్ముకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు ఇక్కడ మా ఫాదర్ ఫార్మర్ సార్. లైక్ ఇక్కడ అశోక్ గారి ఫాదర్ కూరగాయలు అంటే ఇంత స్టేజెస్ లో ఇప్పుడు మేము ఇక్కడ ఇంత ఉన్నామంటే మా ఫాదర్స్ చేసిన సాక్రిఫైసెస్ లైక్ ఎక్కడి నుంచో. సో లైక్ అది నాకు బాగా నచ్చింది సార్. లైక్ అరే నువ్వు మీ అబ్బాయిని ఇక్కడ చదివించచ్చు కదా అని సింపుల్ గా అంటారు. దట్ ఈస్ డెఫినెట్లీ ఇట్స్ డైరెక్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ ఎనీబడీ ఎల్స్. అవునండి, కేసు వేసినప్పుడు మటుకు నువ్వు మామూలు దాంట్లో చదువుకోవచ్చు కదా అంటారు. మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? సో అది నేను మాక్సిమం ట్రై చేశాను సార్, బికాస్ దట్స్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. వీడు ఎందుకు ఇంత కేసు చేసిన ఇంత దూరం వచ్చాడు అని చెప్పే ప్రయత్నం చేశాం కాబట్టి అందులో చాలా లైన్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి లైన్స్ కుదిరినాయి. అంటే 3 పూట్లు అడుక్కుంటే ఒక్క పూట తిండి దొరికి అడుక్కునేవాడు కూడా పిల్లలకి 3 పూట్లు పెట్టాలనుకుంటాడు సార్. ప్రపంచం మొత్తం మీద ఒక్క తండ్రిని చూపించండి, తన సంపాదనకు తగిన జీవితమే పిల్లలకి ఇద్దాం తండ్రిని ఒక్కని చూపించండి, నేను కేసు వదిలేస్తాను. సో దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. వాడు ఎందుకు ఇంత దూరం వచ్చాడు అనేది చెప్పడానికి అక్కడ మంచి మంచి లైన్స్ కుదిరినాయి, చిన్న చిన్న సర్కాసం కుదిరింది. అంటే ఇప్పుడే ఖర్చులు ఇలా ఉంటే కొన్నాళ్ళు అయితే కేజీఎఫ్ రాఖీ బాయ్ పిల్లలు చదివించుకోలేదు. దట్ వాస్ రిప్రజెంటింగ్ సొసైటీ అట్ ద సేమ్ టైం. అది కూడా తప్పులేదు. అంటే పాల ప్యాకెట్ కాదు కదా, చిన్న 2 రూపాయలు బబుల్ గమ్ కొన్నా అది ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ వస్తే వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు కంప్లైంట్, గో టు ద కన్స్యూమర్ ఫోరం. అట్ ద సేమ్ టైం సొసైటీ అప్లికేషన్ ఏంటి, అరే పొరపాటు మనం ఎక్స్పైరీ చూసుకొని ఇచ్చామంటే ఈ అమ్మాయి కేసు పెట్టినా పెడతాడు అనేది కూడా కామెంట్ల కింద అమ్మాయికి తగలాలి అలాంటి మాటలు సొసైటీకి అనేసి ఆ ఉద్దేశంతో పెట్టాను. ఇంకా 2-3 మాంటాజెస్ తీసాం కానీ అవి ఇంకా తీసేసాం, ఎడిట్ లో పోయి. అవుట్పుట్ అయితే మొత్తం 2 hours 18 minutes సార్ యాక్చువల్ గా. సో రషెస్ లేనా పోయా లేకపోతే మొత్తం తీసింది అంతేనా సార్? కొన్ని పోయినాయి సార్. పార్ట్ 2 లీడ్ పోయింది. ఓకే, లాస్ట్ లో సుహాస్ గారు వస్తారు. సుహాస్ గారు లాయర్ గా కోర్టులోకి వచ్చి మాట్లాడతారు. సుహాస్ గారు లాయర్ గారు రివీల్ అవ్వటమే షాకర్ ఉంటుంది జడ్జి గారికి. సో ఆయన ఏమంటారంటే ఈ ప్రపంచంలో జాబుల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అనేవి కులాన్ని బట్టో మతాన్ని బట్టో ఆర్థిక స్తోమతని బట్టే కాకుండా ఒక పేరెంట్ తల్లైనా సరే తండ్రైనా సరే ఉద్యోగానికి అప్లై చేస్తే రిజర్వేషన్ ఇవ్వాలంతే. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని. పేరెంటింగ్ ఇస్ ద టఫెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ మై లార్డ్ అని అరుస్తాడు. అరిచి రియలైజ్ అవుతాడు కోర్టులో ఉన్నానని. రియలైజ్ అయ్యి కెమెరా దగ్గరికి వస్తున్న తర్వాత హలో అందరినీ ఆడియన్స్ పిలిచినట్టు హాయ్ పిలిచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జనక అయితే గనక సీ యూ సూన్ పార్ట్ 2 జనక అయ్యాను గనక అంటాడు. అయిన తర్వాత ₹1 సరిపోట్లేదు బాబా అని నడుచుకుని వెళ్ళిపోతాడు. ఎవరు సార్ ఆ క్యారెక్టర్? అది తగులుతుందండి. సుహాస్ గారి లాయర్ గా వస్తారు. ఓకే, లాంగ్ డిబేట్స్ అంటే బై దెన్ ఇట్ వాస్ అంటే నాయనమ్మ సీన్ అయిపోయింది కదా, రోలింగ్ టైటిల్స్ అయ్యాక పార్ట్ 2 లీడ్ ఇవ్వాలి. ఉంటారా ఉండరా, ఇంట్రెస్ట్ ఎండ్ క్రెడిట్ ఉంటుందో లేదో అనే రకరకాల డిస్కషన్స్ లో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ ద ఫిల్మ్ బట్ ఇట్ వాస్ అ కలెక్టివ్ కాల్ ఓవరాల్ దట్ ఐ హాడ్ టు గో విత్ ద ప్రొడ్యూసర్ అండ్ ఎడిటర్ ఎట్ సమ్ టైమ్. ఇన్ఫాక్ట్ ఎడిటర్ కూడా ఈ ఆల్సో వాంటెడ్ ఇట్. బట్ రాజ్ గారు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఐ థాట్ ఐ లానర్ ఇట్. But if you ask me as a director, do you want it? Yes, I want it. What was more hurting was
యా ఇంకొక పాయింట్ పోయింది. ఇప్పుడు ట్విన్స్ రివీల్ అవుతుంది కదా, ట్విన్స్ రివీల్ అయితే కోర్ట్ లో ఓపెన్ చేసాము, ఆర్పి గారు ఫైల్ ఇలా దింపి కింద ముందు పెట్టారు, ఫైల్ ఏదో చదువుతూ ఉంటారు, మై లార్డ్ అని వాయిస్ ఓపెన్ అయితే తలెత్తితే వెన్నెల కిషోర్ గారు వచ్చి ఉంటారు. నువ్వేంటే మళ్ళీ వచ్చావంటే ఇలా ఇలా అంటాడు. అక్కడ బోన్ లో సుహాస్ గారు నిల్చొని ఉంటారు. నువ్వేంటే మళ్ళీ వచ్చావు అంటాడు. సార్ నాకు ₹1 కావాలి సార్ అంటే, అదేంటే కంపెనీ వాళ్ళు కాంపన్సేషన్ కింద ₹1 ఇచ్చారు కదా అంటాడు. ఇచ్చారు సార్, నాకు ట్విన్స్ అండి అంటాడు. అనగానే ఆర్పి గారు ట్విన్స్ రియాక్ట్ అవుతారు. అక్కడ కట్టే నాయనమ్మ సీన్ కి రావాలి. సో అదొక్క షార్ట్. బాగుంది. చాలా మంది అడిగారు ఎందుకని మళ్ళీ కేసు ఇయట్లేదు ట్విన్స్ అయిన తర్వాత అని, అడిగారు. సేల్స్ లో ట్రైనింగ్ ఎపిసోడ్ ఒకటి పోయింది. సో ఐ వుడ్ ఫీల్ సారీ ఫర్ రఘుబాబు గారు సేల్స్ ట్రైనింగ్ ఎపిసోడ్ ఒకటి చేశాను. బట్ ఐ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ ఇన్ సమ్ అదర్ ఫిల్మ్ ఆఫ్ మైండ్, బికాస్ సేల్స్ ఇస్ అ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి. యూ మీట్ న్యూ పీపుల్ ఎవ్రీ డే, మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు. సో అందులో సేల్స్ ట్రైనింగ్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. చాలా బాగుంటాయి, చాలా హ్యూమరస్ గా. లెంగ్త్ కోసం తీసేసాను, బట్ ఐ డెఫినెట్లీ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ సమ్ ఫిల్మ్ ఆఫ్ మైండ్.